సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, మనకి హై రిటర్న్స్ రావాలి విత్ లో రిస్క్ తోటి, మరి అలాంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? లడ్డు కావాలా బాబు అంటే 2 లడ్డూలు కావాలి యాడ్ ఉంది చూడండి, అలాగే ఉంది. ఇది మంచి రిటర్న్ రావాలి, బట్ రిస్క్ ఉండకూడదు. స్కోప్ ఉందా అంటే ఉంది. ఎలా ఉంది అంటే, మనం ప్రతిసారి స్టాక్ మార్కెట్ అంటే రిస్క్, మనం రిస్క్ తీసుకుంటేనే ప్రాఫిట్స్ వస్తాయి. సో మనం స్టాక్ మార్కెట్లో రావాలంటే భయం, బట్ రిస్క్ ఉంటుంది. ఎలా? ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంది? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. వారెన్ బఫెట్ గారు అన్నట్టు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కావాలి. ఉందా అంటే ఉంది. మనం స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే స్మాల్ క్యాప్ స్టాక్స్ 10 రూపీస్ 20 రూపీస్ కొన్న స్టాక్ 100 రూపీస్ 200 రూపీస్ అయ్యే స్టాక్ని, అలాంటి స్టాక్స్ కొనాలని చూస్తాం. అలాంటిది దొరికించుకోవడం చాలా కష్టం. నార్మల్ పర్సన్స్ కాదు, ప్రొఫెషనల్స్కి కూడా కష్టం. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అని తీసుకోండి, 50 స్టాక్లు 100 స్టాక్లు ఉంటాయి వాళ్ళ పోర్ట్ఫోలియోలో, అంతే. బట్ స్టాక్ మార్కెట్లో ఉంది దాదాపు 7,000-8,000 స్టాక్స్ లిస్టెడ్ అయి ఉన్నాయి. అందులోకి వెళ్ళి వాళ్ళకి ఎందుకు ఇవే దొరుకుతున్నాయి? ఎందుకంటే క్వాలిటీ స్టాక్స్ దొరికించుకోవడం చాలా కష్టం మార్కెట్లో. నెక్స్ట్ ఏంటంటే, ఇండెక్స్ బేస్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఎన్నో వీడియోస్ చేస్తాం. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, దానికి ఒక స్టెప్ ఫార్వర్డ్ అంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే నాకు రిస్క్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, ఓకే, అండ్ సంబడి హూ కాంట్ టేక్ రిస్క్, దే వాంట్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. ఏంటి అంటే, మంచి రిటర్న్స్ రావాలి, స్మాల్ క్యాప్లో వస్తుంది కాబట్టి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి, బట్ రిస్క్ ఉండకూడదు. ఎలా? ఒకటి, స్మాల్ క్యాప్ స్టాక్స్ అవాయిడ్ చేయడం, బట్ మంచి రిస్క్ రావాలంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ మెథడ్. దట్ విల్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ గివ్. బట్ అందులో ఏంటి, మార్కెట్ కరెక్ట్ అయింది అనుకోండి, దాదాపు 50% 60% కరెక్ట్ అవుతుంది. మార్కెట్ పడ్డప్పుడు ఫస్ట్ ఇవే పడతాయి, స్మాల్ క్యాప్ ఫండ్స్ పడతాయి. ఎందుకంటే వాల్యూ స్టాక్స్ని ఫస్ట్ హోల్డ్ చేస్తారు, తర్వాత స్మాల్ క్యాప్లో అందులో లిక్విడిటీ ఉండదు, క్వాలిటీ స్టాక్ ఉన్నా కానీ లిక్విడిటీ ఉండదు అని చెప్పేసి 60% 50% కరెక్ట్ అవుతుంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఎన్ఎస్సి వాళ్ళు. అది నిఫ్టీ స్మాల్ క్యాప్. అందులో 250 స్టాక్స్ ఉన్నాయి. సో ఈ 250 స్టాక్స్ మార్కెట్ పడ్డప్పుడు ఆల్మోస్ట్ అన్ని 250 స్టాక్స్ పడతాయి, బట్ అందులో క్వాలిటీ స్టాక్స్ తక్కువ పడతాయి. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చాలా స్మార్ట్ అయిపోయారండి. ఇన్వెస్టర్స్కి ఏంటంటే, ఎందుకంటే ఫండ్స్ బాగా వస్తున్నాయి, అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, అండ్ అందరూ స్మార్ట్ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మంచి రిటర్న్స్, డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉండాలా, బెస్ట్ క్వాలిటీ స్టాక్స్లో ఉండాలి అనేది అందరి డ్రీమ్, అందరి రిక్వైర్మెంట్ కూడా. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ రావాలి, మధ్యలో రిస్క్ కూడా ఉండకూడదు. రిస్క్ వచ్చింది అనుకోండి, మార్కెట్ పడ్డది, మ్యూచువల్ ఫండ్ పడింది అనుకోండి, ఎవరు ఇన్వెస్ట్ చేయరు ఆ ఫండ్లో. ఎందుకంటే లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు ఓకే, బట్ ఒక సర్టన్ పీరియడ్ వచ్చాక ఫండ్ రేజ్ అవ్వట్లేదు అని చెప్పి ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, స్మార్ట్గా ఇన్నోవేటివ్గా స్టార్ట్ చేసింది అంటే క్వాలిటీ 50 స్మాల్ క్యాప్ ఫండ్, సూపర్ ఇండెక్స్ క్రియేట్ చేశారండి. సో ఇందులో ఏం చేస్తున్నారంటే, ఈ 250 స్టాక్స్ ఏవైతే స్మాల్ క్యాప్ అంటే చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ ఉన్నాయో, అవి రిస్క్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండదు, అలా సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టం. అలాంటి వాటికి ఒక 50 స్టాక్స్ సపరేట్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ ఇండెక్స్లో. అలా సరే, ఏమన్నా మరి ఇందులో మంచి మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉంది అంటే ఏం కన్సిడర్ చేస్తారు? డిఎస్పి వాళ్ళు, అంటే డిఎస్పి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేశారంటే, హార్డ్లీ 7-8 months బ్యాక్ ఒక పర్టికులర్ ఫండ్ అనౌన్స్ చేశారు. అందులో ఇప్పుడు కార్పస్ తక్కువ ఉంది, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం లాస్ట్ 7-8 monthsలో బాగుంది. ఒక విధంగా మనం చెప్పాలంటే, మార్కెట్ బాగుంది కాబట్టి ఈ ఫండ్ బాగా చేస్తుంది అని అర్థం, బట్ ఇండెక్స్ కన్నా బెటర్ చేస్తుంది. సో దట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ యునో స్మాల్ క్యాప్ ఫండ్ మార్కెట్ బాగుంది అనుకోండి, స్మాల్ క్యాప్ ఫండ్ మంచి రిటర్న్ ఇస్తుంది, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ ఫోకస్లో ఉన్నప్పుడు. బట్ ఈ క్వాలిటీ 50 స్మాల్ క్యాప్ ఫండ్ ఏం చేసిందంటే అండి, ఆ స్మాల్ క్యాప్ 250 కన్నా బెటర్ రిటర్న్ ఇచ్చింది. అంతే కదండి, ఇప్పుడు అందరూ ఒక వరద వస్తుందండి, అందరూ కొట్టుకుపోతారు, ఓకే, బట్ ఇందులో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కొంత బయటపడే అవకాశం ఉంటుంది. yes. అలా ఈ క్వాలిటీ 50 స్టాక్స్ ఏమయ్యాయంటే
బెటర్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో మార్కెట్ పెరిగినప్పుడు ఇవి బెటర్గా పెరుగుతున్నాయి. అంటే అది 15% స్మాల్ క్యాప్ 250 రిటర్న్ ఇస్తుంటే యావరేజ్గా ఇది 17% ఇవ్వడం ఒక పాస్ట్ హిస్టరీ, దాదాపుగా 15-20 ఇయర్స్ హిస్టరీ గమనిస్తే ఏమైందంటే మార్కెట్ పడ్డప్పుడు స్మాల్ క్యాప్ 250 ఎక్కువ పడుతుంది, బట్ ఇందులో నుంచి క్వాలిటీ 50 స్టాక్స్ మాత్రం తక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు లో రిస్క్ తో కూడా హై రిటర్న్స్ పొందే ఛాన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ అదే అండి. ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ఏంటంటే మనం ప్రతిదీ రిస్క్ తీసుకుంటేనే లాభం వస్తుంది అనేది అపోహ అయిపోయింది. ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, పొటెన్షియల్ ఉంది, అండ్ అందరూ ఒక పద్ధతిగా బిజినెస్ చేసి గ్రో అవ్వాలన్న ఆలోచన వచ్చింది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నా ఒక అభిప్రాయం. నేను ఇందులో లంసమ్ చేశాను, ఎస్ఐపి కూడా చేశాను, బట్ నేను సెబీ అనలిస్ట్ని కాదు. నేను చేసిన రీసెర్చ్లో నాకు వచ్చిన ఆపర్చునిటీతోనే నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా క్వాలిటీ స్టాక్స్ అది లార్జ్ క్యాప్ ఉండండి, మిడ్ క్యాప్ ఉండండి, స్మాల్ క్యాప్ ఉండండి, మనకు సంబంధం లేదండి. మనం ఎందుకు స్మాల్ క్యాప్లో పెడతాం? మంచి రిటర్న్స్ వస్తాయని పెడతాం. లార్జ్ క్యాప్లో కూడా వస్తాయి, బట్ ఇందులో ఎక్కువ వస్తాయి కదా. మనం హ్యూజ్ గ్రో అవ్వాలంటే లార్జ్ క్యాప్లో ఉంటే గ్రో అవుతాం, బట్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే ఈ రోజు మన అందరికి నచ్చదు. ఫాస్ట్ గా రావాలి, ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండాలి, బట్ రిస్క్ ఉండకూడదు. ఇలా పెట్టాలి, ఇలా రావాలి, నాకు మంచి రిటర్న్స్ రావాలి, లాంగ్ టర్మ్ లో బెస్ట్ కార్పస్ క్రియేట్ అవ్వాలి. అది ఫ్యామిలీ పర్సన్ అయినా సరే, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయినా సరే, ట్రేడర్ అయినా సరే, ఈవెన్ ఎల్డర్స్ అయినా సరే. సో అలాంటప్పుడు మనం క్వాలిటీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తీసుకొని అది లార్జ్ క్యాప్ అయినా సరే, మిడ్ క్యాప్ అయినా సరే, స్మాల్ క్యాప్ అయినా సరే ఇన్వెస్ట్ చేస్తే ఒక అష్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అలాగే స్మాల్ క్యాప్లో చేస్తే అగ్రెసివ్ స్మాల్ క్యాప్ కాబట్టి అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి క్వాలిటీ ఓరియంటెడ్ స్మాల్ క్యాప్లో పెట్టుకుంటే బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. హిస్టరీ కూడా అదే చెప్తుంది. మార్కెట్ పడ్డప్పుడు స్మాల్ క్యాప్ ఎక్కువ పడుతుంది, బట్ ఇందులోని క్వాలిటీ 50 స్టాక్స్ మాత్రం తక్కువ పడుతుంది. అండ్ మార్కెట్ పెరిగినప్పుడు స్మాల్ క్యాప్ 250 అగ్రెసివ్గా పెరుగుతుంది, బట్ క్వాలిటీ 50 ఇంకా అగ్రెసివ్గా పెరుగుతుంది. సో మనకు ఆలోచించాల్సింది ఏముందండి, ఇందులో కొంత అనలైజ్ చేసుకొని జాగ్రత్తగా ఇప్పుడు వస్తున్న ఇన్నోవేటివ్ ఫండ్స్, గాన్ ఆర్ ద డేస్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదో ప్యాసివ్ ఫండ్స్ అని, ఈ యాక్టివ్ ఫండ్స్ కూడా పెద్ద రిటర్న్ ఇవ్వమని ఆ హిస్టరీ పోయిందండి. ఇప్పుడు ట్రెండ్ అంతా చేంజ్ అయింది. మనం ఎక్కువ కష్టపడకుండా కొంత రీసెర్చ్ చేసుకొని, మన ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక సజెషన్ తీసుకొని, సొంతంగా కాన్ఫిడెంట్గా చూసుకొని, ఎంతంది ఇందులో అంతా మీరు 500 రూపీస్, 1000 రూపీస్, 100 కొన్నిట్లో 100 రూపీస్ ఎస్ఐపి కూడా చేసుకునే అవకాశాలు కూడా ఇస్తున్నారు. కాబట్టి అందులో కొంత ఎక్స్ప్లోర్ చేసి కొంత ఇన్వెస్ట్ చేసుకుంటా చూసి మంచిగా అనిపించింది స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.